ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ప్రజలకు సంక్షేమం కోసం కృషి చేస్తుందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో చివరి రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కృష్ణారెడ్డి గెలుపు కోసం ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని పేర్కొన్నారు. బాలు గుర్తుపై ఓటు వేసి కృష్ణారెడ్డిని సర్పంచ్ గా గెలిపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, సర్పంచ్ అభ్యర్థి కిషన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సిద్దిరాములు గౌడ్, గ్రామ పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకొని ప్రచారానికి చివరి రోజు నా స్వగ్రామమైన మాసాయిపేట గ్రామంలో మరి ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అయిన వీరన్న గారి కృష్ణారెడ్డి ఆయనకు బాల్ గుర్తు కేటాయించడం జరిగింది. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల మంచి స్పందన ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరుస్తున్నటువంటి సంక్షేమ ఫలితాలు ఇంతకు ముందెన్నడూ లేని విధంగా నేరుగా మరి పేద ప్రజలకు చేరుతుంది. గతంలో పాలించినటువంటి బీఆర్ఎస్ పాలనలో మరి ఎన్నో ఆశలు చూపి మరి సంపద మాత్రం పేద ప్రజలకు చేరలేదనే విషయంలో ప్రజలకు ఒక స్పష్టత ఉంది. ఎందుకంటే ఏ విధంగా కూడా ఆ కుటుంబాలు ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ బలోపేతం కాలేకపోయినాయి. మరి ఈరోజు పేద ప్రజలందరూ కూడా సంతృప్తిగా ఉన్నారు. ఉండడానికి ఇండ్లు వస్తున్నాయి, మంచి భోజనం తినడానికి సన్నబియ్యం వస్తుంది. మరి అదేవిధంగా ఆరోగ్యాల గురించి కూడా ప్రభుత్వం పట్టించుకుంటుంది. ఆరోగ్యశ్రీ వాళ్ళకు శ్రీరామ రక్ష అయింది. అదేవిధంగా ఈరోజు ఉచితంగా కరెంట్ రావడం జరుగుతుంది. మరి ప్రజల్లో ఒక మంచి విశ్వసనీయత పెరిగింది కాంగ్రెస్ పార్టీ పట్ల. కాబట్టి ఈ పంచాయతీ ఎన్నికల్లో మరి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయకేతనం ఎగరవేస్తున్నారు. ఇప్పటి వరకు 2 దశల్లో జరిగిన ఎన్నికల్లో మరి ఫలితాలే అవి రుజువు చేస్తున్నాయి. అదేవిధంగా ఇది 3వ దశ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయదుందుబి మోగిస్తుంది. మాసాయిపేట గ్రామంలో కూడా ప్రజల్లో ఒక మంచి ఆశావాదం కనబడుతుంది. ప్రభుత్వం పట్ల రేవంత్ రెడ్డి గారి పట్ల విశ్వసనీయత పెరగడం వలన ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవడానికి చాలా సులువైంది. కాబట్టి మా పథకాలు మా ప్రభుత్వ పాలననే మాకు శ్రీరామ రక్ష అయింది ఈ ఎన్నికల్లో. కాబట్టి ప్రజలు మా వైపు ఉన్నారు. కాబట్టి ఈ గ్రామ ప్రజలు కూడా మరి నేను స్థానికంగా ఉండడం, స్థానిక వ్యక్తి కావడం, మా పట్ల కూడా మరి వాళ్ళకి నమ్మకం ఉండడం వలన వాళ్ళ ఆలోచనలు కూడా మా వైపే ఉన్నాయి. కాబట్టి ఈసారి మరి కృష్ణారెడ్డి గారికి కేటాయించినటువంటి బాల్ గుర్తు మీద అందరూ ఓటేస్తారని విశ్వసిస్తూ సెలవు తీసుకుంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.